హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మరి నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి చాలా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. కింద వాట్సాప్ నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి ఫ్రీ నవోదయ ఆర్ ఫ్రీ సైనిక్ అని వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తామండి. మరి గ్రూప్లో చేరడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నది ఇప్పుడు చెప్తున్నానండి. మీరు జాయిన్ అయిన కాడి నుంచి నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ కూడా గ్రూప్లో పెడతానండి. ఆ వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ సమ్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ఫోటో రూపంలో పెడతాను. మీరు వాటి యొక్క ఆన్సర్లు కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మహా అయితే ఒక సమ్ము 2 సమ్ములో చెప్పగలనండి. ఆ సమ్ములు చేసినప్పుడు మీకు వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి పేపర్ మీదకి మనం పెన్ పెట్టలేరు మీరు. అందువల్ల ఆ సమ్మను పోలినటువంటి మోడల్గా ఉన్నటువంటి ఒక 10 సమ్ములన్నా కనీసం చేయాలి. అందు గురించని నేను మోడల్ సమ్స్ని ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆదివారం పూట మీ యొక్క గ్రూప్ సెట్టింగ్స్ని మార్చి మీ యొక్క చేసినటువంటి ఆన్సర్లు మీరు మా గ్రూప్లో షేర్ చేయొచ్చండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఈ యొక్క దశాంశమానం డెసిమల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఈ 3 కూడా చాలా 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 వెరీ 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 టఫ్ చాప్టర్ అండి. కానీ ఈజీగా చెప్పే సింపుల్ బ్యాంక్ ఎగ్జాంపుల్కి చెప్పే ట్రిక్తో ఈ యొక్క సమ్స్ అయితే ఫాలో అవుతామండి. మరి ఈ 3 కూడా డిఫరెంట్ కేటగిరీ అండి. ఇది ఓన్లీ డెసిమల్ నెంబర్, ఇది డెసిమల్ నెంబర్ విత్ బారో డెసిమల్ నెంబర్లో ఉన్నటువంటి బారో అన్ని నెంబర్లకు ఉందండి. ఇక్కడ 2 నెంబర్స్కి డెసిమల్ బారో ఉంది, కానీ ఒక నెంబర్కి లేదు. సో 3 కూడా డిఫరెంట్ సమ్స్. తర్వాత మరొక సమ్ ఉంటుంది, ఆ సమ్ కూడా చెప్తానండి. టాపిక్లో వెళ్ళిపోదామండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి వీడియోకి లైక్ చేయండి. మరి ఇలాంటి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ యొక్క వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నవోదయ నోటిఫికేషన్ పడిన వెంటనే మీకు నవోదయలో ఏ విధంగా మీరు నమోదు చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో మీకు చెప్తానండి. మీరేం టెన్షన్ పడద్దు అసలు. మరి పూర్తి అన్ని వివరాలు అన్నీ ఏ విధంగా ఫీజు ఎలా కట్టాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని విషయాలు చెప్తానండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నవోదయ అండ్ సైనిక్ స్కూల్ యొక్క వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. 0.24 అనే ఈ నెంబర్ని మనం ఫ్రాక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది 2 అంకెల తర్వాత రైట్ నుండి బాగా గుర్తుంచుకోండి, రైట్ నుంచి 2 అంకెల తర్వాత ఒక పాయింట్ ఉంది కాబట్టి ముందు పాయింట్ తీసేసి ఉన్నటువంటి నెంబర్ని న్యూమరేటర్ కింద రాయాలి. రాసాం కదండి. ఇప్పుడు డినామినేటర్ ఏమొస్తుందంటే 2 అంకెల తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ బదులుగా 2 జీరోస్ వేసుకోవాలి. 2 జీరోస్ ఉన్నటువంటి 100 వేసుకోవాలి. మరి ఈ రెండు కూడా అయితే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ మనం 2 నుంచి బేసికల్గా వెళ్ళాలండి. 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 టేబుల్లో 2 12s ఆర్ 2 50s ఆర్. దీని యొక్క వాల్యూని మార్చలేదు చూడండి, యాజ్ ఇట్ ఈజీగా రాశాను. ఇక్కడ 100 వేసాను, 100 బదులుగా నేను 250s వేసాను, సరిపోతుంది కదండి. అదేవిధంగా ఇక్కడ 24 ఉంది, 24 బదులుగా 2 12s ఆర్ వేసాను. 2 ఈక్వలే. సో పైన ఉన్నటువంటి 2ని కింద ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి 2ని క్యాన్సిల్ చేశానండి. ఇప్పుడు 12/50. ఈ క్యాన్సిలేషన్ అనేది కూడా ఒక వీడియో కింద చేయాలండి, కానీ ఇక్కడే మీకు అన్ని విషయాలు కూడా నేర్పడం జరుగుతుంది. ఈ 12 అనేది 2 టేబుల్లో వస్తుంది, ఈ 50 కూడా 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 2 6s ఆర్. మరి 15 ఎలా రాసుకోవచ్చండి? 2 25s ఆర్. సో పైన ఉన్నటువంటి 2ని డినామినేటర్లో ఉన్నటువంటి రెండింటిని క్యాన్సిల్ చేశాను. ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ 6/25. దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. మరి ఇటువంటి డెసిమల్ నెంబర్ని ఈ విధంగా మనం ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలండి. మనం ఇక్కడతో చేసి ఆపేస్తే చూడండి, ఇక్కడతో చేసి ఆపేస్తే మనకి ఇచ్చే ఆప్షన్లో ఏబిసిడీలు ఉంటాయి కదా, దానిలో ఈ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా మీరేం చేయాలి? క్యాన్సిలేషన్ చేయాలి. ఖచ్చితంగా క్యాన్సిలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సరే మీ యొక్క ఆన్సర్లో కనిపిస్తుంది.
ఏబిసిడీలో కనిపిస్తుంది. కాబట్టి ఈ క్యాన్సిలేషన్ ప్రక్రియను కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. మరి రెండవ సమ్ చూద్దామండి. 0.364కి బార్ ఉందండి. మరి ఈ సమ్ని అయితే ఇలా చేస్తాం. మరి ఈ సమ్ని ఎలా చేయాలి అన్నది చూద్దామండి. ముందు పాయింట్ తీసేసి యాజ్ ఇట్ ఈజీగా న్యూమరేటర్ కింద రాసేయాలండి. సో పాయింట్ మరి బార్ ఎన్నింటికి ఉంది? 3 నెంబర్స్కి ఉంది. బార్ ఉన్న నెంబర్కి ఖచ్చితంగా మనం 9 వేయాలి. బార్ ఉంటే ఈ నెంబర్కు బదులుగా 9 వేయాలి. బాగా గుర్తుంచుకోండి. ఎన్ని నెంబర్లకి బార్ ఉందంటే 3 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి ఒక నెంబర్ బదులుగా ఒక 9, 3 నెంబర్స్ బదులుగా 3 9s వేయాలి. అంతేనండి. ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతాయి. ఒకే టేబుల్లో పోతే క్యాన్సిల్ చేసుకోవాలి. మరి నాకు తెలిసినంత వరకు ఇవి ఒక టేబుల్లో పోలేదు కాబట్టి నేను ఇక్కడ వదిలేస్తున్నాను. ఓకేనండి. మరి ఇప్పుడు ఈ సమ్ చూద్దామండి. సార్ మరి బారు ఉంటే 9 వేసుకోవాలండి. మరి బార్ లేకపోతే పరిస్థితి ఏంటి? మరి అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు చూద్దామండి. మరి బార్ లేనప్పుడు పాయింట్ లేకుండా ఉన్నటువంటి ఈ నెంబర్ని పూర్తిగా రాసివేయాలి న్యూమరేటర్గా. మరి ఏదైతే బార్ లేదో ఆ నెంబర్ని పూర్తిగా తీసివేయాలంటే న్యూమరేటర్లో ఈ ఇచ్చినటువంటి 0.0254 మైనస్ ఈ 2 వేయాలండి. బై 2 నెంబర్కి బార్ ఉంది కాబట్టి 2 9s. ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి బార్ లేకపోతే 0 వేయాలి. బార్ ఉంటే 9 వేయాలి అంతే. మరి ఈ 2 ఎలా వచ్చిందండి? సో ఏదైతే బార్ లేదో అది తీసివేయాలి. సో 254 మైనస్ 2 252 బై 990. సో ఈ రెండు మరలా 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చాను మనం ఈజీగా. మరి మరొక నెంబర్ చూద్దాము. 3.64 ఈ విధంగా ఉందనుకోండి. మరి ఈ లెక్కను ఎలా చేయాలి? ఒకటే బారు పాయింట్ తీసేసి న్యూమరేటర్ కింద వేద్దాం. మైనస్ మరి బార్ లేనటువంటి 36ని మైనస్ చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్కి బార్ ఉంది, ఒక నెంబర్కి బార్ లేదు. మరి ఇది మళ్ళీ కౌంట్ చేయకూడదండి. డినామినేటర్లో దీన్ని అస్సలు కౌంట్ చేయకూడదు. డినామినేటర్లోకి ఇది పని చేయదు. ఓన్లీ పాయింట్ ఇటువైపు మాత్రమే డినామినేటర్లోకి మనం తీసుకోవాలి. ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 వేయాలి. ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి దాని బదులుగా మనం 0 వేసుకోవాలి అంతే. మరి సార్ ఈ 3 ఉంది కదా అంటే ఆ 3ని మనం పరిగణలో తీసుకోకూడదు. సో ఇప్పుడు చూద్దామండి. 364 మైనస్ 36 అంటే 328 బై 90. సో మరలా ఇది 2 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిలేషన్ చేయాలి. 2 × 164 245 164 బై 45. మరలా ఈ రెండు కూడా మరి ఈ రెండు ఏదైనా టేబుల్లో పోతే ఆ టేబుల్లో కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం మరొక ఇలాంటి సమ్ముల్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇవి బ్యాంకు, టీచర్ ఎలిజిబిలిటీ టెట్లోని, డిఎస్సిలోను, బ్యాంక్ ఎగ్జామ్లోను ఇలాంటి లెక్కలు అయితే ఎక్కువ పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లెక్కల్ని పోలినటువంటి లెక్కలు నేను హోంవర్క్ రూపంలో ఇస్తాను. మీరు ఖచ్చితంగా చేయండి. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.